నమస్తే సార్. ఏంటి ఎందుకు ఎమ్మెల్యే గారికి నమస్తే మీకు చెప్పండి. మధ్య ఏమైనా జరిగిందా? ఆయన మిమ్మల్ని ఎందుకు అంత కింద కూర్చోబెట్టారు? అంతమంది ముందు మిమ్మల్ని ఎందుకు అవమానించాల్సి వచ్చింది? ఏమీ లేదు సార్. ప్రజల కోసం పార్థసారథి ప్రోగ్రాములో భాగంగా ఎమ్మెల్యే గారిని మా ఊరికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన వచ్చి ప్రజల్లోన మమేకమై కొనసాగుతున్నారు. ప్రజల్లో కష్టాలు కనుక్కోవడానికి హ్మ్. ఇంటింటికి తిరిగి హ్మ్. కనుక్కుంటున్నాడు ప్రజల సమస్యలు. హ్మ్. అలా కనుక్కుంటూ ఊర్లో పర్యటన చేసుకుంటూ గుడి దగ్గరికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఒక గుడి ముందు రచ్చకట్ట అనేది ఒకటుంది. అక్కడ ఇప్పుడు నేను వైసీపీ నుండి టీడీపీలోకి జనసేన వ వైసీపీ నుండి బీజేపీలోకి రీసెంట్‌గా ఓకే. జాయిన్ వచ్చాను అయ్యారా? నేను. హ్మ్. కూటమి ప్రభుత్వం హ్మ్. ఏర్పడిన తర్వాత వచ్చాను. కాకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్‌లో అయిపోయిన తర్వాత వచ్చాను. అంతకుముందు నేను కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాటాలు చేశాను. ఓకే. సడెన్‌గా నాకక్కడ సరిపోలేక బీజేపీలోకి వచ్చాను. హ్మ్. అక్కడ సీనియర్ నాయకులు ఉంటారు కదా! కొంతమంది బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళు. అవును. వాళ్ళందరి మధ్యన నేను తోసుకుంటూ తిరగడం బాగోదని నేను దూరంగానే నడుస్తూ వెళ్తున్నాను. హ్మ్. ఆ గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ గూడా దూరంగానే ఉందామని దూరంగా నిలబడ్డాను. కాకపోతే ఎమ్మెల్యే గారు దగ్గరకు రండి, ఇక్కడ పైకి రండి. మీరెందుకు అక్కడ నిలబడ్డారు? మీరు ప్రథమ పౌరుడు మీరక్కడుంటే ఎట్లా అని ఎమ్మెల్యే గారు పిలిచారు. హ్మ్. పిలిస్తే సరే వద్దులేండి సార్, అక్కడ నా పరిస్థితులు బాగాలేవు గదా ఇప్పుడని, వద్దులేండి బాగా జరిగేది కావాలి నాకని నేను అక్కడే నిలబడడం జరిగింది. హ్మ్. కాకపోతే రండి రండి అని బలవంతంగా పిలిచే లోపు వెళ్తుండగా, ఎక్కుదామని వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ గారు ఆహ్, మా ఊరు వాళ్ళు సీనియర్ నాయకులు ఉన్నవాళ్ళు లేదండి వాళ్ళు ఎస్సీ ఎక్కరు అనే మాట ఆమెతో చెప్పడము. ఆమె అదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి ఎస్సీ సార్ ఎక్కరని చెప్పడము. హ్మ్. ఇవన్నీ సోషల్ మీడియాలో హల్చలయ్యి, నేను సోమవారం అది జరిగింది. అయినా నేను దాన్ని బయటకి అనలేదు. అక్కడ జరిగిన విషయం నేను వెంటనే స్పందించవచ్చు. కాకపోతే నేను ఏమాత్రం స్పందించినా హ్మ్. అక్కడ ఉన్న నా దళిత సోదరులు గూడా ఉన్నారక్కడ. అవును. నేనేమాత్రం ఆ మాట అన్నా ఇంకా పెద్దగా మారుతుందని నేను సంయమనం పాటించాను. ఓకే. అయినప్పటికీ అది సోషల్ మీడియాలో నా వీడియో బయటకొచ్చి వైరల్ అయిపోయింది. సరే అయినా గూడా నేను ఏ విధంగా రియాక్ట్ గాకుండా ఊరుకనే ఉన్నాను. ఎందుకొచ్చిన విషయమన్నని. హ్మ్. కానీ నా దళిత జాతి మొత్తానికి ఈ విషయము సోషల్ మీడియాలో తెలిసి, దీన్ని మీరు వదిలినా మేము వదలము. దీన్ని ఖచ్చితంగా క్షమాపణ చెప్పే తీరాలి. మేము వాళ్ళ పైన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి తీరాలండని పట్టుబట్టారు. సరే అయినా గూడా సోమవారం నుండి ఈ రోజు వరకు నేను సంయమనమే పాటిస్తూ వచ్చాను. అయినప్పటికీ వాళ్ళలో ఎటువంటి మార్పు లేనందువల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ నాయకుడైనటువంటి ఎమ్మెల్యే గారు క్షమాపణలు చెప్పారు. కాకపోతే ఆ మాట ఉచ్చరించినటువంటి గుడిసె కృష్ణమ్మ గారు హ్మ్. ఏమాత్రము ఎక్కడ నేనైతే అన్నాను అనే విషయాన్ని చెప్పి అపాలజీ చెప్పడం లేదు. హ్మ్. అందుకని మళ్ళీ నా పైనే వ్యతిరేకంగా వ్యతిరేక పార్టీ వాళ్ళలో వైసీపీ నుండి బీజేపీలోకొచ్చారు. రాజకీయం చేస్తున్నారని మళ్ళీ నిన్న నైట్ నుండి నా పైనే మళ్ళీ వ్యతిరేకంగా చెప్పడానికి మొదలుపెట్టింది. హ్మ్. అందుకని నేను ఉదయాన్న మొత్తం మన దళిత సంఘ నాయకులందరినీ కలిశాను. కలిసి వాళ్ళు పెద్ద భారీ ఎత్తున ర్యాలీ చేసుకొని హ్మ్. మున్సిపల్ ఆఫీస్ నుండి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి పూలమాలలేసి కలెక్టర్ ఆఫీస్‌లో అర్జీ ఇచ్చి స్టేషన్‌లో కేసు నమోదు చేసి రావడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ కేసు. ఆ టీడీపీ మహిళ ఆమె ఆమె ఏ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ? బీసీ, బీసీ సామాజిక వర్గం. అంటే ఒక బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి ఒక టీడీపీ లీడరు మీరు కూడా వైసీపీ అనే ఆమె పైకి రాలేదా? ఆ! అక్కడంతా సీనియర్ నాయకులున్నారు గదా! నేను రీసెంట్‌గా వచ్చాను. తోపులాట జరుగుతుంటది. గొడవలెందుకని నేను దూరంగానే ఉన్నాను. హ్మ్.
కానీ ప్రథమ పౌరుడైన అందువల్ల ఎమ్మెల్యే గారు పిలిచారు. బాగానే ఉంది. కానీ ఈమె కులదూషణ చేసినందువల్ల నేను ఉమ్, కిందే నిలబడిపోవడం జరిగింది. ఉమ్. ఓకే. ఎమ్మెల్యే సరే గారు ఏం ఏదైనా మాట్లాడలేదు అప్పుడు? ఏమైంది? ఏ కులం క్షమాపణ అయితే ఏమైంది? పైకి రండి, మీరు తప్పేముంది? మీరు కూడా మీ గ్రామానికి సంబంధించి సర్పంచ్ అంటే మీరు ఎమ్మెల్యేనే, మీరు సీఎంఏ, మీరు మంత్రి, మీ గ్రామానికి సంబంధించి మీరు అన్ని హోల్ అండ్ సోల్ మీరే. అలాంటిది ఎమ్మెల్యే గారు కూడా ఏం అవును సార్. మాట్లాడలేదా మిమ్మల్ని? అవును సార్. ఆ టైంలోన ఆయనన్నా కిందికి దిగి రావాలా, లేకపోతే నన్నన్నా బలవంతంగా పిలుచుకోవాలా, ఉమ్, లేకపోతే మీటింగు లోన ఆయన కూడా మర్చిపోయినట్టున్నాడు. ఉమ్, అదే అలా జరిగిపోయింది సార్. అది. ఉమ్. అంటే మీరు వైసీపీ సరే నుంచి చూద్దాము. చెప్పండి, చెప్పండి. అదే చూద్దాము, సంయమనం పాటిద్దాము అని నా దళిత నాయకులు ఆ, వెంటనే ఉద్యమాలు చేద్దాం, పోరాటాలు చేద్దాము, దీని గురించి కేసులు పెడదామంటే కూడా నేను చూద్దామండి ఒక 2 రోజులు అన్ననే నిదానంగా చూసాం. అయినా కుటుంబంలోకి వెళ్ళాను కదా, ఉమ్, నేను కూడా సంయమనం పాటించాలని చాలా వరకు ఓపికతో చూశాను. కానీ ఆమె ఎటువంటి అపాలజీ ఇవ్వలేకపోయినందువల్ల నేను ఈ రోజు పొద్దున పోయి ఉమ్, కేసు పెట్టడం జరిగింది. ఉమ్. అంటే ఆవిడ ఏమన్నా లీడరా? టీడీపీకి సంబంధించినటువంటి లీడర్ ఆవిడ? ఆ, ఇంత ఇంతకుముందు మాజీ ఫుడ్ కమిషన్ ఓకే. ఇన్స్పెక్టర్ గా అంటే మీ గ్రామానికి సంబంధించి ఆవిడ ఏమన్నా కీ లీడర్గా, అంటే టీడీపీకి సంబంధించినటువంటి సర్పంచ్ కిందనో లేదంటే అట్లా ఏమన్నా పనిచేశారా? ఎటువంటి లేదు లేదు, ఎటువంటి లీడర్ కాదు. ఉమ్, ఆమె ఉమ్. మామూలు టీడీపీ కార్యకర్త ఉన్నట్ల సీనియర్ సీనియర్ లీడర్. కార్యకర్త. అంటే ఇప్పుడు కాదు, నాకు ఒక డౌట్ ఏంటంటే, సరే ఇక్కడ 2 పాయింట్లు నాకు ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అర్థమైంది ఏంటంటే, వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు కాబట్టి రానివ్వట్లేదు అనేది ఒకటి. రెండోది, ఆవిడ క్లియర్గా చెప్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆమె కూడా ఒక బీసీ, ఆమె కూడా ఏదో అగ్రకుర్ణాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా కదా, ఆమె కూడా ఒక మహిళ ఉండి ఒక దళితుడిని పట్టుకుని ఆమె ఎలా మాట్లాడతారు? అది కరెక్ట్ కాదు కదా. అది కూడా ఎమ్మెల్యే గారు ఆమె చెప్పంగానే ఎందుకు విన్నారో కూడా అది కూడా అర్థం కావట్లేదు. అదే సార్, ఎమ్మెల్యే గారు అయితే ఆ మీటింగ్ అడవిడిలోన ఉమ్, అలా ప్రవర్తించవచ్చు. కాకపోతే ఈమె కులదూషణ చేయకూడదు, చేసిందని నేను కూడా ఏదోలే అది జరిగిపోయిన ఉద్దేశంతో ఊరుకునే ఉన్నాను. కానీ ఈ రోజు వరకు ఏమనకపోవడము, మళ్ళీ నా మీదే వ్యతిరేకంగా ఆ, రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడినందువల్ల నేను ఈ రోజు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. నా ఉమ్, దళిత సంఘ నాయకుల్ని వెంట చేసుకొని వెళ్ళి ఉమ్. పెద్ద భారీ ఎత్తున ర్యాలీగా వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది. ఓకే. మీకు ఎవరైనా సపోర్ట్గా నిలిచారా అంటే ఇప్పుడు మీరు ఎలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర నుంచో లేదంటే వాళ్ళ దగ్గర నుంచో, లేదు మేము మీకు సపోర్ట్గా ఉంటాము, మాదే తప్పు అయిపోయిందని ఎవరైనా ఏమైనా మాట్లాడారా? ఇంకా మేము ఎవరిని అడగలేదు. మేము ఇంకా మా పని మేము చేసుకొని పోయినాము. ఉమ్, నిన్నటి వరకు చూసాము. ఇంకా ఎవరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన నాయకులు మల్లప్ప గారు అని ఉన్నారు, ఆయన చెప్తున్నారు. కానీ ఏ విషయంలోనూ తగ్గడం లేదు, ఉమ్. ముందుకొచ్చి చెప్పడం లేదు. ఓకే. అది విషయం. ఉమ్, ఉమ్, మళ్ళీ నాపైనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు. ఉమ్. ఇలా జరుగుతుంది సార్.